హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో ఓవరాల్గా మార్కెట్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా గతంలో మనం చెప్పిన స్టాక్స్ గురించి లాస్ట్ వీడియోలో ఎక్కువ మంది అడిగారనమాట. వాటి గురించి, అదేవిధంగా ఒక చిన్న కంపెనీ, ఇంట్రెస్టింగ్ కంపెనీ, కాకపోతే అది మార్కెట్ క్యాప్ పరంగా చాలా చిన్నది. ఫ్యూచర్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నమాట. ఆ కంపెనీ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇక ఓవరాల్గా నిఫ్టీ ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి నిఫ్టీ ఇంకా క్లోజ్ కాలేదు. 24,463 దగ్గర -300 పాయింట్స్ మైనస్లో ఉంది. ఓకే, ఇక నిఫ్టీ మనం చూస్తున్నాం, ఈ రోజని కాదు, గత కొన్ని నెలలుగా 6 సంవత్సరాలుగా కానీ గమనిస్తే ఒక దగ్గర ఒక 1 ఇయర్ నుంచి కూడా నిఫ్టీ భారీగా పెరిగింది లేదు. ప్లస్ మరీ ముఖ్యంగా లాస్ట్ కొన్ని నెలలుగా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, అంటే 24,200 నుంచి 400 ఆ లెవెల్స్ దగ్గరికి రావడము, ఏదో ఒక న్యూస్ మళ్ళీ బ్యాడ్ న్యూస్ రావడము, కిందకి రావడం చూస్తున్నాము. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అయితే ఈసారి 24,400 దాటి కూడా బాగా స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది అనుకున్న టైంలో మళ్ళీ ఒక సెల్లింగ్ ఈరోజు అనేది చూసాము. బట్ గతంలో కూడా చెప్పాను, లాస్ట్ వీడియోలో కూడా నేను, నిఫ్టీని ఇగ్నోర్ చేయండి బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో మనమంతా ఎక్కువగా ఫోకస్ అంతా కూడా ఎక్కువగా స్టాక్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు, చేసుకోమని చెప్తాను. మంచి క్వాలిటీ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే నిఫ్టీలో పెద్ద మార్పులు రాకపోయినా కూడా మనం చేసిన కంపెనీస్ అనేది, ఎందుకంటే రీసెంట్గా ఏవైతే క్వాలిటీ స్టాక్స్ ఉంటాయో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న స్టాక్స్ చాలా కంపెనీస్కి ముందుకు వెళ్తున్నాయండి. కాబట్టి ఏంటంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉండి లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయమని చెప్తాను. నిఫ్టీ విషయానికి వస్తే నేను అనుకోవడము, ఓవరాల్గా పెద్ద నెగిటివ్స్ పరంగా ప్రస్తుతానికి లేవు. గ్లోబల్గా మనం అది అటు యుఎస్ నుంచి అటు ఇరాన్ ఈ విషయాలు తప్ప, అంటే ఇవి ఎవరికి తెలియని విషయం అనండి. యుఎస్ ఇరాన్ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అది పక్కన పెడితే మిగతా పరంగా ఎకానమీస్ పరంగా అన్నీ కూడా పర్లేదు. ఇప్పుడే స్లోగా అన్నీ కూడా ఏవైతే యుఎస్ ఇరాన్ వార్ తర్వాత చాలా ఎకానమీస్ కూడా రికవరీ స్టార్ట్ అయింది. ఇన్ఫ్లేషన్ కూడా ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది, గ్లోబల్ ఇన్ఫ్లేషను. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ $80 దగ్గరికి వచ్చింది. ఫ్యూచర్లో నేను కూడా క్రూడ్ ఆయిల్ ఇంకా కొంత కిందకి రావడానికి అవకాశం ఉంది. అది ఇండియాకి పాజిటివ్. మొన్న జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ 70 బిలో వచ్చి మళ్ళీ పెరిగింది, అది వేరే విషయము. బట్ ఏదేమైనప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ అనేది కిందకే వస్తుంది, అది పాజిటివ్ అంశము. తర్వాత ఇంకొక పాజిటివ్ అంశం ఇండియాకి ఏంటి అంటే, రీసెంట్గా మాన్సూన్ అనేది ఇనిషియల్గా 50% డెఫిసిట్ ఉంది, కాస్త ఈరోజు మళ్ళీ మాన్సూన్ బాగా ఓవరాల్గా ఇండియా మొత్తము స్ప్రెడ్ బాగా అయింది. తర్వాత డెఫిసిట్ అనేది బాగా తగ్గింది. సో లేటెస్ట్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం -20 దాకా వచ్చిందంటే చాలా వరకు, అంటే వర్షాలు కూడా బాగానే ఇండియా మొత్తం బాగా పడుతున్నట్టు మనం అనుకోవచ్చు. ఇది పాజిటివ్ అంశాలుగా మనకి చూడాలంటే. ఇంకొక అన్నిటికన్నా పాజిటివ్ అంశం ఏంటంటే, ఎఫ్ఐఎస్ నుంచి లాస్ట్ కొన్ని రోజులుగా మనం గమనిస్తే గత 2 ఏళ్లుగా నాన్ స్టాప్ సెల్లింగ్ మనం చూస్తూనే ఉన్నాము. అయితే లాస్ట్ కొన్ని రోజులుగా ఎఫ్ఐఎస్ నుంచి కొంత బయింగ్ రావడం అనేది ఒక పాజిటివ్ అంశంగా చెప్తాము. ఎందుకంటే ఎఫ్ఐఎస్ 2 ఏళ్లుగా లక్షల కోట్లు సెల్ చేసినా కూడా ఆ నిఫ్టీలో భారీగా కిందకు వచ్చింది లేదు. అట్ ది సేమ్ టైం చాలా స్టాక్స్ కొన్ని ఇంతకుముందు అనుకున్నట్టుగా క్వాలిటీ స్టాక్స్ అయితే ముందుకే వెళ్తున్నాయి అన్నమాట. ఇది ఓవరాల్గా నేనైతే అటు ఇండెక్స్ మీద కూడా పాజిటివ్గా ఉన్నాను. కాకపోతే ఇండెక్స్ని మనం అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇండెక్స్ పెరగటలేదు కదా అని చెప్పి మీరు కంగారు పడకండి. స్టాక్స్ పెరుగుతున్నాయి, దాన్ని గమనించండి. ఇండెక్స్ పెరగకపోవడానికి రకరకాల కారణాలు పదే నేను చెప్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే, ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ వీక్ ఉన్నాయి. దీనికి తోడు ఒక సెక్టార్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సెక్టార్ ఐటీ సెక్టర్, అది 50% క్రాష్ అయిపోయిందండి. సో అది ఒక రీజన్ అన్నమాట, అది కూడా ఒక రీజన్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇక మనకి రెగ్యులర్గా మన మెయిన్ టాపిక్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అది కూడా క్వాలిటీ స్టాక్స్ అనమాట. అంటే షార్ట్ టర్మ్ కోసమో లేకపోతే టార్గెట్స్ ఇవన్నీ కాదు మన ఉద్దేశము. వెల్త్ క్రియేట్ చేయాలి అంటే ఓన్లీ లాంగ్ టర్మ్ ద్వారానే అవుతుంది. కాకపోతే ఈ క్రమంలో ఏంటంటే మధ్యలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అది కూడా అవసరము. కొన్ని స్టాక్స్లో ఏంటంటే ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని స్టాక్స్ మాత్రం ఏంటంటే ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు 7 ఏళ్లకు వదిలేసేయాలి. అయితే కొన్ని స్టాక్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్న స్టాక్స్ ఏంటి అంటే, గతంలో మనం చెప్పాము లాస్ట్ ఒక 3 నెలలుగా 4 నెలలుగా
కొన్ని స్టాక్స్ చెప్పాము, అవి బాగా పెరిగిపోయినాయి అన్నమాట. వాటిలో కొంతమంది అడుగుతున్న స్టాక్ చాలామంది, కొంతమంది కాదు, లాస్ట్ వీడియో కింద కానీ గమనిస్తే కేఎంసి స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అడుగుతున్నారు, ఇది మల్టీ బ్యాగర్ అవుతుందా అని. సో ఇది మల్టీ బ్యాగరు అయ్యే అవకాశాలు అయితే లేవండి. అంటే మల్టీ బ్యాగర్ అంటే 4 రెట్లు 5 రెట్లు పెరిగే అవకాశాలు లేదు. ఎందుకంటే ఇది ఒకే చోట ఉండి బిజినెస్ చేస్తున్న కంపెనీ. అంటే ఎక్స్పాన్షన్స్ ఉండవు. అంటే ఈరోజు 200-300 బెడ్స్ ఉన్న హాస్పిటల్ నెక్స్ట్ 2 ఏళ్ళకి 500 బెడ్స్ ఎక్స్పాన్షన్ చేసుకుని దాని రెవెన్యూస్ యాడ్ అయ్యి, సో ఆ విధంగా గ్రోత్ ఉండదు. కాబట్టి ఒకే చోట బిజినెస్ ఎంత గ్రోత్ ఉంటుందో అంత దానికి అనుగుణంగా స్టాక్ పెరుగుతూ ఉంటుంది తప్ప పెద్దగా భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవు. ఇది మల్టీ బ్యాగర్ కాదు. నేను అప్పుడు ఆ టైంలో ఏంటి అంటే 75-76 రూపీస్ ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది దీన్ని ట్రై చేయమని. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో వీక్ ఉన్న టైంలో కూడా ఇది బాగా పెరిగింది. దానికి అనుగుణంగా ఏంటి అంటే రిజల్ట్స్ కూడా బాగా పాజిటివ్గా రావడం చూసాము. కాబట్టి ఇది భారీగా పెరిగే అవకాశం లేదు. కాకపోతే ఏంటి అంటే భారీగా పడదు కూడా అండి. దీని బిజినెస్ దీనికి ఉంటుంది, ప్రతి ఇయర్ ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది, దానికి అనుగుణంగా స్టాక్ పెరుగుతూ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది కావేరీ గ్రూప్ వాళ్ళదండి. ఈ కేఎంసి స్పెషాలిటీ అనేది కావేరీ గ్రూప్ వాళ్ళు ఐపీఓకి ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ రావచ్చు అనమాట. సో ఆ వచ్చినప్పుడు ఆ సెంటిమెంట్ అనేది ఈ స్టాక్ కొంచెం ముందుకు తీసుకువెళ్తుంది తప్ప ఇది మల్టీ బ్యాగర్ అయిపోయి వచ్చి అంటే ఒక 1000 రూపాయలకి వెళ్ళిపోయే స్టాక్ అయితే కాదు. కాకపోతే బిజినెస్ పరంగా స్టడీగా ఉంటుంది. సో ఎంతవరకు వెళ్ళొచ్చు, నేను అనుకోవడము ఒక నెక్స్ట్ 6 to 8 మంత్స్లో 155 ఆల్రెడీ 145కి వెళ్ళి కిందకు వచ్చింది. ఇప్పుడు 155 to 160 ఆ లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇప్పుడే అన్నాను కదా, కొన్ని వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇటువంటి స్టాక్స్ లేదంటే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి వేరే ఆపర్చునిటీస్ ఉంటాయి, వేరే స్టాక్స్లో ఉంటాయి. గ్రోత్ ఉన్న స్టాక్స్లో మనకి వెతుక్కుంటూ అంటే గ్రోత్ ఉన్న స్టాక్స్లో మనం వెళ్ళడం మంచిది. ఇది కేఎంసి స్పెషాలిటీ గురించి. అదేవిధంగా ఇంకొకటి మనం చెప్పిందే క్యాప్రీ గ్లోబల్. కొంచెం త్వరగా చెప్పేస్తాను, ఇంకా 2-3 స్టాక్స్ ఉన్నాయన్నమాట మనం మాట్లాడుకోవాల్సినవి. క్యాప్రీ గ్లోబల్ ఇది కూడా మనము 170 నుంచి 160 ఆ లెవెల్స్లో చెప్పాము. తర్వాత కొన్ని రోజులు 150కి కూడా వెళ్ళింది. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి 240-250కి వెళ్ళి ప్రస్తుతానికి 230 లెవెల్స్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి, దీన్ని ఖచ్చితంగా హోల్డ్ చేయాలి. చూడండి లేటెస్ట్ రిజల్ట్స్ కానీ గమనిస్తే 57% టాప్ లైను, 100% బాటమ్, అంటే ప్రాఫిట్స్లో 100% గ్రోత్ ఉంది. తర్వాత రెవెన్యూస్లో 57% గ్రోత్ ఉంది. ఎన్బిఎఫ్సిలో ఇంతకన్నా మనకు కావాల్సింది ఏంటి, ఇంత గ్రోత్ అనేది. కాబట్టి దీన్ని ఉంచండి. నెక్స్ట్ 1 year అట్లా ఉంచగలిగితే మీరు ఇంకా దీంట్లో అట్లీస్ట్ ఒక 35-45% రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్నైతే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. లాంగ్ టర్మ్కి కంటిన్యూ చేసుకోండి. అయితే మధ్యలో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎగ్జిట్ కావడము, మళ్ళీ ఎంటర్ కావడం చేస్తారు. అట్లా మీ ఇష్టం చేసుకోవచ్చు. ఆ స్కిల్స్ మీ దగ్గర ఉండగలిగితే, అంటే ఎగ్జాక్ట్గా మనం ఎవరు కూడా ఇది హై ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చి నాకు కొనుక్కుంటాము అనే ఉద్దేశంతో చేస్తుంటారు. బట్ మీకు ఆ స్కిల్స్ ఉండగలిగితే, ట్రేడింగ్ స్కిల్స్ అంటాము, అవి ఉండగలిగితే మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే లాంగ్ టర్మ్కి అయితే క్యాప్రీ గ్లోబల్ని హోల్డ్ చేసి వదిలేయచ్చు అనమాట. ఇది క్యాప్రీ గ్లోబల్ గురించి. తర్వాత ఇంకొక స్టాకు, ఇప్పుడు 2 కంపెనీస్ రిజల్ట్స్ బాగా వచ్చాయి. ఇది ఏంటి అంటే నారాయణ హృదయాల. ఇది కూడా మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం, ఈరోజు కాదండి. 400 గతంలో మనం లాంగ్ బ్యాక్ 400లో చెప్పాము, 900లో చెప్పాము, 1200లో చెప్పాము, 1600లో చెప్పాము, 1700లో చెప్పాము. ఈవెన్ ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉన్నాము. 2000 పైకి వెళ్ళి మళ్ళీ రిజల్ట్ తర్వాత 5% కరెక్షన్ అయినా చూసాము. స్టిల్ పాజిటివ్గా ఉన్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే రిజల్ట్స్ నెగిటివ్గా రాలేదు, ప్రాఫిట్స్లో మనకి డిప్ వచ్చింది. రెవెన్యూస్ పరంగా చూసుకుంటే 81% గ్రోత్ అండి. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్కి 1475 crores రెవెన్యూస్ ఉంటే ఈరోజు 2684 crores అనమాట. అంటే దగ్గర 81%. సో అయితే ఇంత గ్రోత్ రావడానికి కారణం ఏంటి అంటే లాస్ట్ ఈ క్వార్టరు వీళ్ళు యూకే బేస్డ్ కంపెనీని అక్వైర్ చేశారు. దాని రెవెన్యూస్ దీనికి వస్తున్నాయి అనమాట. దానివల్ల మనకి ఇంత గ్రోత్ ఉంది. ఒకవేళ అది లేకపోయినా కూడా ఓవరాల్గా 35-40% గ్రోత్, 40-45% గ్రోత్ ఉందండి. సో అయినా సరే మీరు హోల్డ్ చేయండి. ప్రాఫిట్ తగ్గితే అయినా సరే హోల్డ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ ఆ 2 క్వార్టర్ల తర్వాత మళ్ళీ మార్జిన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. నారాయణని లాంగ్ టర్మ్కి వదిలేయండి. కొన్ని వదిలేయాలని చెప్తుంటాను కదా, ఇటువంటి స్టాక్ని వదిలేయచ్చు. కంప్లీట్గా మీరు ఒక 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి హాస్పిటల్లో మ్యాక్స్ హెల్త్ కావచ్చు, నారాయణ కావచ్చు, మీరు వదిలేయండి. ఇక ఈరోజు మనం ఒక కొత్త స్టాక్ అనమాట.
రేటింగ్ ఏజెన్సీ గతంలో మనం చెప్పడం జరిగింది. కొన్ని రేటింగ్ ఏజెన్సీ అంటే ఉన్నవే మనకి పెద్దగా లేవనుకోండి. క్రిజిల్ చెప్పాము గతంలో. ఇప్పుడు ఏంటి అంటే ఇక్రా, ICRA ఇక్రా అనమాట. ఇది సేమ్, అంటే అన్ని రేటింగ్ ఏజెన్సీస్ అన్నిటి బిజినెస్ మోడల్ అంతా కూడా ఒకటే ఉంటుంది. కంపెనీ పేరే రేటింగ్ ఏజెన్సీ. సో రేటింగ్ ఏజెన్సీతో పాటు వీళ్ళు ఏం చేస్తారంటే రీసెర్చ్ కూడా చేస్తారు. రీసెర్చ్ అంటే లైక్ ఎకానమీ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, సెక్టార్స్ కావచ్చు, ఈ విధంగా అన్నిటి మీద రీసెర్చ్ చేస్తారనమాట. ఎక్కువగా దీనికి ఇక్రాకి 57-60% అంతా కూడా రేటింగ్స్ మీదే వస్తుంది. వ్యాపారం అంతా కూడా వీళ్ళకి రేటింగ్స్ మీద, అది కూడా ఎక్కువగా డొమెస్టిక్ అంటే ఇండియా అనమాట. రేటింగ్ ఇండియాలోనే ఎక్కువ వీళ్ళకి రెవెన్యూస్ వస్తున్నాయి. ఇది సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఫ్యూచర్ అంతా మన ఇండియాలో ఏ విధంగా మీరు లాస్ట్ ఒక 3-4 ఏళ్ళు కానీ గమనిస్తే ఇండియాలో ఒక భారీ మార్పులు మనం చూస్తున్నాం. ఏంటి అంటే వ్యాపార పరంగా ప్రతి ఒక్కరూ అంటే చాలామందిలో ఒకప్పుడు ఎలా ఉండేదంటే చదువుకోవడము, జాబ్ చేయడము ఇటువంటి దాంట్లో ఉండేది. ఇప్పుడు ఆ విధంగా లేదు. చాలామంది డైరెక్ట్గా వ్యాపారంలో దిగుతున్నారు. తర్వాత రకరకాల ఇండస్ట్రీస్, కొత్త స్టార్టప్ కంపెనీస్ వస్తున్నాయి. సో అందరికీ కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి. అంటే ఫండ్ రైజ్ అంటాం. డబ్బు కావాలి అంటే ఒక వ్యాపారం చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఏంటి అంటే ఇటువంటి కంపెనీస్ ఏంటి అంటే రేటింగ్స్. ఒక కంపెనీ మంచి కంపెనీ ఉంది, బిజినెస్ బాగా ఉంది, సో ఆ కంపెనీకి మంచి రేటింగ్ ఉందనుకోండి, బ్యాంక్స్ కూడా డబ్బులు ఇస్తాయి. అటువంటి రేటింగ్ ఎవరు ఇస్తారంటే ఇటువంటి కంపెనీస్ ఇస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ AAA అనుకోండి. AAA రేటింగ్ ఇచ్చిందంటే ఆ కంపెనీకి బ్యాంక్స్ డబ్బులు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అంటే లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ని కూడా అంటే బార్గెన్, అంటే ఇప్పుడు సపోజ్ 10% బ్యాంక్ వాళ్ళు అన్నారు అనుకోండి, చూడండి మాకు మంచి రేటింగ్ ఉంది, అంతా మా ఫైనాన్షియల్స్ అన్ని బాగున్నాయి, సో డిఫాల్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి, మాకు 10% కాదు 8.5%కి ఇవ్వండి అని వీళ్ళు కంపెనీ వాళ్ళు అడగచ్చు అనమాట. సో కాబట్టి ఏంటంటే అన్ని కంపెనీస్కి వీళ్ళు రేటింగ్ ఇస్తారు. అటు కంపెనీస్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా బ్యాంక్స్కి, NBFCs కూడా ఈ రేటింగ్స్ వల్ల ఏంటి అంటే వాళ్ళకు కూడా ఒక ధైర్యంగా ఈ కంపెనీకి మంచి కంపెనీ అనేది ఇవ్వచ్చు అని, అంటే వాళ్ళ ఓన్ స్టడీ ఉంటుంది, ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఇది కూడా ఒక పాజిటివ్గా ఉంటుంది. ఓన్లీ కంపెనీస్కే కాదండి, బాండ్స్లో మరి ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా బాండ్స్ కూడా వీళ్ళు రేటింగ్ ఇస్తారు. సో ఇటువంటివన్నీ కూడా మనకి ఉంటుంది. దీంతోపాటు రేటింగ్ బాగుంది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తాయి. అంటే అటు బ్యాంక్స్ అనే కాకుండా బయట వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కావచ్చు, అంటే స్ట్రాటజికల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, వేరే కంట్రీస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండియన్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని ఏంటంటే ఇండియాలో వ్యాపారాలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి చాలా కంపెనీస్కి ఇటువంటి రేటింగ్స్ కావాలి, కంపెనీస్కి అన్నిటికి కూడా రేటింగ్స్ కావాలి, అవన్నీ కూడా వీళ్ళే చేస్తారు. దీంతోపాటు బిజినెస్ సంబంధించిన అన్ని రకాల రీసెర్చ్లు వీళ్ళు అన్ని రకాల డేటాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెక్టార్ తీసుకుంటే ఆ సెక్టార్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ సెక్టార్ ఉంది, ఆటోమొబైల్ సెక్టార్ లాస్ట్ ఒక 10 ఏళ్లలో ఏ విధంగా మార్పులు వచ్చాయి, సో నెక్స్ట్ 10 ఏళ్లలో ఏ విధంగా ఉండవచ్చు, CAGR ఏ విధంగా ఉండవచ్చు అని వీళ్ళు ఒక ప్రొజెక్షన్స్ ఇస్తారనమాట. అంటే అది 100% అవుతుందని చెప్పలేము, బట్ బేస్డ్ ఆన్ పాస్ట్ హిస్టరీ, ప్రెజెంట్ ట్రెండ్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో వచ్చిన చేంజ్, ఇవన్నీ కూడా చూసుకొని ఆ ఇండస్ట్రీకి వీళ్ళు ఒక రీసెర్చ్ రిపోర్ట్ ఇస్తారు. అది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్స్ కంపెనీస్ అన్నిటికి కూడా ఇటువంటి రీసెర్చ్ రిపోర్ట్స్ అనేది అవసరము. అదిగా అంత కాకుండా మన స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏంటి అంటే యాక్చువల్గా ఏంటి అంటే మన ఇండియాలో ఎక్కువగా డేటా అనేది ఉండదండి, డేటా అనేది ఉండదు, డేటా డ్రివెన్ రీసెర్చ్ అనేది ఉండదు. ఇప్పటికీ ఈవెన్ కూడా మనం కొన్ని సెక్టర్లో డేటాస్ అనేది చాలా ఒక కంపెనీకి చెప్పిన దానికి ఒక కంపెనీ చెప్పిన దానికి చాలా తేడాలు ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా డేటాస్ అనేది ఉండదు. సో ఏదేమైనప్పుడు కూడా సో ఫ్యూచర్ అంతా కూడా ఈ రీసెర్చ్ కంపెనీస్కి బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పే పాయింట్ ఏంటి అంటే ఇదని కాదు, ఎనీ రీసెర్చ్ అండి మన ఇండియాలో, అటు ఫార్మసీలో కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, R&D చేసే వాళ్ళకి ఫ్యూచర్ అంతా బాగుంటుంది. కాబట్టి ఈ రేటింగ్ ఏజెన్సీకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇదంటే మూడీ దీని బ్యాక్డ్ బై ఇక్రా, అంటే మూడీ వాళ్ళది ఇది. సో ప్రస్తుతానికి ఇది 5,000 రూపీస్. చాలామంది అంటే చిన్న కంపెనీ అన్నారు కదా, 5,000 రూపీస్ అని అంటున్నారు. 5,000 అనేది స్టాక్ ప్రైస్ అండి, మార్కెట్ క్యాప్ మాత్రం 5,000 కోట్ల లోపలే ఉంది. కాబట్టి చిన్న కంపెనీనే, మార్కెట్ క్యాప్ 5,000 లోపల ఉన్న అన్నీ కూడా చిన్న కంపెనీస్ కిందే మనం పరిగణించేయాలి. ఇది చిన్న కంపెనీనండి.
మీరు స్టాక్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి కొనకుండా ఉండకండి. స్టాక్ని పక్కన పెట్టండి. ఈక్విటీ బేస్ అంటే ఈక్విటీ చాలా చిన్నగా ఉంటే స్టాక్ ఎక్కువ ఉంటుంది, పదే పదే చెప్తూ ఉంటాను. కాబట్టి ఓవరాల్గా ఈ స్టాక్ని మీ లాంగ్ టర్మ్ కొనుక్కోండి. మన రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి, కాకపోతే మార్జిన్స్ అనేది అంత గొప్పగా లేవు. ఫ్యూచర్లో అగైన్ మనం ఫ్యూచర్ విజన్ అంటే ఫ్యూచర్ మనం దృష్టిలో పెట్టుకుంటే లాంగ్ టర్మ్కి మార్జిన్స్ బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఏంటంటే అట్లీస్ట్ ఒక 3 ఏళ్ల కోసం అయితే మీరు కొనేసి వదిలేయచ్చు. లాంగ్ టర్మ్కి బాగుండే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు మన ప్రాఫిట్ మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఆ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాము. దీనికి సంబంధించి మాకు వెబ్ డెవలప్మెంట్ టీమ్ కావాలి, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కూడా కావాలి, కంటెంట్ క్రియేటర్ కావాలి. దీంతోపాటు స్టాక్ మార్కెట్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, అంటే బిజినెస్ మీద స్టాక్ మార్కెట్ మీద రీసెర్చ్ ఇప్పుడే అనుకున్నాం కదా, రీసెర్చ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి మాతో జాయిన్ అయ్యి లాంగ్ టర్మ్కి మాతో ఉండాలి అనుకున్న వాళ్ళకి కూడా మేము అవకాశాలు కల్పిస్తాము. అంటే ప్రాఫిట్ మాస్టర్తో పాటు ఆనంద క్యాపిటల్ నుండి అది ఏంటంటే అడ్వైజరీ సర్వీసెస్ అనమాట, పిఎంఎస్ సర్వీసు. తర్వాత ఫ్యూచర్లో ప్రైవేట్ ఈక్విటీ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాము. కాబట్టి దీనంతటికి కూడా మాకు మేము హైర్ చేసుకోబోతున్నాము. ఒకటి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు కావాలి, డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు కావాలి, అదేవిధంగా కంటెంట్ క్రియేటర్స్ కావాలి, తర్వాత రీసెర్చ్ బేస్డ్ స్టాక్ మార్కెట్ రీసెర్చ్, ఫండమెంటల్ రీసెర్చ్ బేస్డ్ వాళ్ళు కూడా కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.